హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భార్గవి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు శేష మహేష్ బాబు, హైకోర్టు అడ్వకేట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అమ్మ, చెప్పండి. సార్, ఇప్పుడు మన నార్మల్గా కేసెస్ అనేది ఫైల్ చేస్తూ ఉంటారు. ఆ కేసెస్ అన్నప్పుడు ఫైల్ చేసినప్పుడు ఆన్ డ్యూటీలో ఉన్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కానీ, లేదంటే అవి ఫాల్స్ కేసెస్ అయినా, లేదంటే పోక్సో కేసెస్ అయినా, వీటన్నిటిని ఎలా ఇన్వెస్టిగేషన్ చేయాలి? అంటే డైరెక్ట్గా కోర్టుకి వెళ్ళిపోతూ ఉంటాయి కదా, ఈ మధ్యలో జరగాల్సిన ప్రాసెస్ అన్నది ఎలా ఉంటుంది? అంటే క్రిమినల్ కేసు అనేది జనరల్గా 2 టైప్స్ ఉంటాయి అమ్మ. నార్మల్ అఫెన్సెస్ ఉంటాయి, హీనియస్ క్రైమ్స్ ఉంటాయి. అంటే కాగ్నిజబుల్ అఫెన్స్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ ఉంటాయి. అంటే వెన్ ఇట్ కమ్స్ టు హీనియస్ క్రైమ్స్ అయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మర్డర్ కానీ, అటెంప్టివ్ మర్డర్ కానీ, లేదా సూసైడ్ కానీ, లేదా ఫర్ ఎగ్జాంపుల్ రేప్, ఇట్లా వేరియేషన్స్ ఆఫ్ కేసెస్. అందులో ఇనీషియల్ కంప్లైంట్ రిసీవ్ చేయగానే ద కన్సర్న్ SHO అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, ఆఫ్టర్ రిసీవింగ్ ఆఫ్ సచ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద విక్టిమ్ ఆర్ ఇన్ కేస్ పోక్సో మ్యాటర్స్ అయితే కనుక ఫ్రమ్ పేరెంట్స్ ఆఫ్ ది విక్టిమ్ కూడా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు ఇన్ఫర్మేషన్. రిసీవ్ చేసుకున్న తర్వాత ఇలాంటి హీనియస్ క్రైమ్స్లో ప్రిలిమినరీ ఎంక్వైరీ ఈజ్ నాట్ నెసెసరీ. వాళ్ళు ఏం వెరిఫై చేయకుండా డైరెక్ట్గా రిజిస్టర్ చేయొచ్చు. అట్లాగే వెన్ ఇట్ కమ్స్ టు లైక్ థెఫ్ట్ కానీ చిన్న చిన్న కేసులు అయితే ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయడం, లేదా కొట్లాట్లు 323, 324 అంటే గ్రీవియన్స్ హర్ట్ ఇట్లాంటి వచ్చేటప్పటికి వాళ్ళు ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది సమ్ కేసెస్లో ఖచ్చితంగా మ్యాండేటరీ. అట్లాగే మెడికల్ ఇప్పుడు ఇట్లాంటి ఇష్యూస్లో MLC అనేది కూడా చూసుకుంటారు. మెడికో లీగల్ కేసు అనేది ఒకటి, మెడికల్ రిపోర్ట్స్ అనేది ఎంతవరకు ఈ కేసెస్లో యూజ్ అవుతాయి అనేది కూడా చూసుకోవాలి. అట్లాగే ఈ కేసెస్లో ఫాల్స్హుడ్ ఉందా లేదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది చెప్తారు అసలు నేనేమీ చేయలేదండి, నా మీద కేసు పెట్టారు అంటారు. ఇది జనరల్ గా అందరూ చెప్పేది. వాళ్ళు చేశారా లేదా అనేది ప్రూవ్ చేసే అంత పవర్ ఎవరికి ఉంటుందంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, IO ఉంటాడు. IO చేయాల్సింది ఏంటంటే వాళ్ళు ప్రాపర్ ప్రొసీజర్ లైక్ CRPC కానీ, IPC ప్రీవియస్ యాక్ట్స్, ఇప్పుడు BNSS వచ్చినాయి అనుకోండి, వాళ్ళు దాని ప్రకారం ప్రొసీజర్ ఫాలో అయ్యారా లేదా, అంటే సీన్ ఆఫ్ అఫెన్స్ ఎక్కడ జరిగింది, వాళ్ళు ఇష్యూ అనేది నెరేట్ చేసుకుని వస్తారు. ఒక కంప్లైంట్ ఇచ్చి ఆ కంప్లైంట్ లో ఇట్లా జరిగిందండి, సో డేట్ ఇట్లాంటి అటెంప్ట్ జరిగింది, ఆ అటెంప్ట్ రోజున ఇంతమంది ఉన్నారు, వాళ్ళు చూశారు, వాళ్ళు చెప్పారు, మేము ఇంత నష్టపోయాం కాబట్టి ఆ క్రూయల్టీ ఇట్లా ఇష్యూ జరిగింది. లైక్ ఏదైనా మర్డర్ కానీ ఏదైనా అదే ఇంజురీ జరిగి ఉంటే వెపన్ ఏదైనా ఉందా, వెపన్ అంటే ఏ వెపన్, లైక్ నైఫ్ కానీ, స్టిక్ కానీ, లేదా యాక్స్ కానీ, ఏ వెపన్ వాడారు ఆ ఇన్సిడెంట్ చేయడానికి అనేది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏం చేయాలి అంటే ఏదో టేబుల్ ఇన్వెస్టిగేషన్ చేసేస్తారు. కొన్ని కేసెస్లో టేబుల్ ఇన్వెస్టిగేషన్ ఏంటంటే వీళ్ళు సీన్కి వెళ్లకుండా, ఇక్కడ డిఫెన్స్ అడ్వకేట్స్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో కన్విక్షన్ రేట్ తగ్గిపోయి ఎక్విటల్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే డిఫెక్టివ్ ఇన్వెస్టిగేషన్ చేయటం వల్ల. డిఫెక్టివ్ ఇన్వెస్టిగేషన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే నిజంగా విక్టిమ్ కి జరిగి ఉండొచ్చు, అది ఇనిషియల్ స్టేజ్ లో తెలియదు, లేదా జరగకపోయి ఉండొచ్చు. జరిగింది అంటే కనుక వెన్ ఇట్ కమ్స్ టు పోక్సో కేసెస్ అయితే మెడికల్ ఎగ్జామినేషన్ అనేది వెరీ మ్యాండేటరీ. మెడికల్ శాంపిల్స్ కలెక్ట్ చేస్తారు ఫ్రమ్ అక్యూజ్డ్ అండ్ యాజ్ వెల్ విక్టిమ్ నుంచి కూడా వాళ్ళు శాంపిల్స్ కలెక్ట్ చేసిన తర్వాత అవి ఛార్జ్ షీట్ అంటే ఈ ఫైనల్ రిపోర్ట్ వేసే పరిధి మధ్యలో వీళ్ళు ఏంటంటే ప్రతి వాళ్ళని ఎగ్జామిన్ చేసుకుని లిస్ట్ ఆఫ్ విట్నెసెస్ గా వాళ్ళందరినీ యాడ్ చేసుకుంటూ వెళ్తారు. అంటే పేరెంట్స్ ని, ఆ చుట్టుపక్కల నైబర్స్ ని, లేదా ఇతను ఒక ఎంప్లాయీ అయితే ఎంప్లాయీని, లేదా ఎంప్లాయర్ని, వాళ్ళకి సంబంధించిన ఈ చుట్టుపక్కల ఉండే సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళని, ఐ విట్నెస్ ఎవరైనా ఉన్నారా, ఇట్లాంటి ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అవుతూ తీసుకుని వెళ్తారు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వీళ్ళు ఏం చేస్తారంటే సమ్ కేసెస్ లో రాజీ పడిపోతారు. ఇది నిజంగా జరిగిందా జరగలేదా అనేది కూడా కోర్టు కూడా ఏం చెప్పలేదు, వాళ్ళు హాస్టైల్ అయిపోతారు విట్నెస్లు. ఆ రోజు మాకు తెలియదండి, 161 స్టేట్మెంట్ లో వాళ్ళు పోలీసులు చెప్పమంటే చెప్పాము, కోర్టుకు వచ్చేటప్పటికి నేను అసలు ఏం చెప్పలేదండి అట్లాగే, బట్ నేను సంతకం పెట్టమన్నారు పేపర్ మీద, నేను పెట్టేశాను, ఆ స్టేట్మెంట్ ఏం రికార్డ్ చేసుకున్నారో నాకు తెలియదు అంటారు. హాస్టైల్ అయిపోతారు వాళ్ళు. అట్లాంటి కేసెస్ లో IO ఫెయిల్ అయినట్టే. అంటే వెన్ ది ప్రాపర్ ప్రికాషన్స్ అండ్ ది ప్రాసిక్యూషన్ హ్యాస్ నాట్ టేకెన్ ప్రాపర్ ప్లీ, ఈవెన్ ఆ విక్టిమ్ స్టేట్మెంట్ కూడా వెరీ మ్యాండేటరీ. విక్టిమ్ అంటే ఆ మైనర్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే 161 స్టేట్మెంట్ పేరెంట్స్ రికార్డ్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం ప్యారలల్ గా 164 స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తారు అమ్మాయిది త్రూ మ్యాజిస్ట్రేట్. చైల్డ్ విట్నెస్ అనే దాని మీద చాలా క్రూషియల్ ఆస్పెక్ట్ అది. అంటే నేను ఒక రీసెంట్ గా ఒక కేసు అది నేను చేశాను, అది చిన్న ఇష్యూ గురించి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో ఏం జరిగిందంటే ఒక పాస్టర్ గారి మీద ఎలిగేషన్స్ వచ్చినాయి. అంటే పేర్లు ఏమి డిస్క్లోజ్ చేయను, జస్ట్ ఒక ఇష్యూ చెప్తాను. ఆ పాస్టర్ గారి మీద ఏంటంటే ఒక మైనర్ 14 years అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ సెక్షువల్ అబ్యూస్ చేశారు అనేది ఎలిగేషన్. పాస్టర్ దగ్గర ఈవిడ ప్రేయర్స్ కి వెళ్తా ఉంటారు వీక్లీ వన్స్. వెళ్ళిన తర్వాత సో డేట్ నన్ను ఇట్లా రూమ్ లాక్ చేసి ఆయన అటెంప్ట్ చేశారు, నేను తప్పించుకుని వచ్చేసాను అంట. కేసు రిజిస్టర్ అయింది, మదర్ కంప్లైంట్ ఇచ్చారు. డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇట్ వాస్ ఫౌండ్ దట్ షీ ఈజ్ ఎ ప్రెగ్నెంట్. విక్టిమ్ ప్రెగ్నెంట్ అని తెలిసింది. ప్రెగ్నెంట్ అంటే వీళ్ళు ఏం చేయాలి, అబార్ట్ చేయాలి. జనరల్ ప్రొసీజర్ ఫాలో అవుతా మ్యాండేటరీగా ఉన్నవన్నీ కూడా ఫాలో చేసి అబార్ట్ చేసుకుంటూ దాన్ని
దాన్ని ఏం చేస్తారంటే సెక్యూర్ చేసుకోవాలి. ఆ అబార్ట్ చేసిన ఏదైతే ఉంటుందో ఆ ఆబ్జెక్ట్ ని దాన్ని సెక్యూర్ చేసి ఫోరెన్సిక్ సైన్సెస్ FSL రిపోర్ట్స్ ద్వారా హూ ఈస్ ది బయోలాజికల్ ఫాదర్ ఆఫ్ దట్, అది దాన్ని ఏమంటారంటే ఈ బిఫోర్ ఫార్మింగ్ ఆఫ్ ఫీటస్ అంటారు కదా, ఫీటస్ ని వాళ్ళు ప్రిజర్వ్ చేసి ఆ ప్రిజర్వ్ చేసిన దాన్ని కూడా ఎగ్జామిన్ చేసి మదర్ యొక్క శాంపిల్స్, మదర్ అంటే విక్టిమ్ ఒక శాంపిల్, ఎవరైతే అక్యూజ్డ్ గా చెప్పబడ్డాడో పాస్టర్ అతని శాంపిల్స్ కలెక్ట్ చేస్తారు. ఇవన్నీ కూడా కంపేర్ చేసుకోవాలి. ఆ కేసులో వెరీ స్ట్రేంజ్ అన్నమాట, మనం షాక్ అయ్యా నేను కూడా చదివి. పాస్టర్ శాంపిల్స్ అసలు ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. తర్వాత ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే దెర్ ఈస్ ఎ లవ్ అఫేర్. ఇక్కడ సీన్ డైవర్ట్ అయింది, కొత్త ట్విస్ట్ అని. సో ఆ పాస్టర్ గారు చెప్పిన దాని ప్రకారం ఎవరు వినంది, ఆ రోజు మెడికల్ రిపోర్ట్ అనేది ఎందుకు అంత క్రూషియల్ అంటే ఈ కేసెస్ లో ఆ రిపోర్ట్ ఐడెంటిఫై చేసింది ఏమని, ఇంకొక సమ్ ఎక్స్ వ్యక్తి ఉన్నాడు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడని. వాడు చిన్న కుర్రోడు, మళ్ళీ అతను 20 years. తర్వాత అడిగితే ఆ అమ్మాయి మళ్ళీ ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చి అవును మేము ఇద్దరం రిలేషన్ లో ఉన్నాం, ఇతనే చేశాడు, ఇతనే ఫాదర్ అంటే మళ్ళీ మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తే ప్రూవ్ అయింది. వాడి శాంపిల్స్ తో మ్యాచ్ అయింది. అసలు ఇంత వరస్ట్ థింగ్ ఏంటంటే ఇందాక హాస్టల్ విట్నెసెస్ అని చెప్పాను, ఇద్దరు కేసుల్లో కూడా ఇతనికి మళ్ళీ ఇంకో క్రైమ్ రిజిస్టర్ అయింది. ఎవరైతే కొత్త అక్యూజ్డ్ కుర్రోడు వచ్చాడో అతనికి ఇంకొక క్రైమ్ రిజిస్టర్ అయింది. ప్యారలల్ గా ప్రొసీడింగ్స్ సెషన్స్ కేసు అవుతాయి. ఇది అంటే పోక్సో మ్యాటర్ వచ్చినప్పుడు స్పెషల్ కోర్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది, స్పెషల్ కోర్టు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ డీల్ చేస్తాయి ఆ కేసుని. డీల్ చేసే పరిధిలో వీళ్ళు ఏం చేశారంటే విట్నెస్లు అందరూ హాస్టల్ అయిపోయారు. హాస్టల్ అయిపోయి మాకు తెలియదు, మేము చూడలేదు. when there is a clear evidence to substantiate the allegations in the complaint అయినప్పుడు దాన్ని సప్రెస్ చేయకూడదు ఎవరు కూడా. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది ప్రాసిక్యూషన్. వాళ్ళు ఏంటంటే మెడికల్ ఎగ్జామిన్ చేసి మెడికల్ రిపోర్ట్ ఉన్నప్పుడు అది నువ్వు ఎట్లా సప్రెస్ చేస్తావు, చేయకూడదు. మెడికల్ ఎగ్జామిన్ చేయలేదు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎగ్జామిన్ చేయలేదు, మెడికల్ డాక్టర్ ఎగ్జామిన్ చేయలేదు, హాస్టల్ చేసి అతను ఎక్విట్ చేశారు. క్రూషియల్ ఎవిడెన్స్ ఉన్న కేసులో ఇతని కేసు పెండింగ్ ఉంది. నా దగ్గర క్వాష్ గురించి వచ్చారు జనరల్ గా వాళ్ళు. క్వాష్ చేయడానికి అవకాశం ఉన్నా ఇతని చేతిలో ఏం లేదు. ఇంకా సగం కేసు ట్రయల్ స్టార్ట్ అయ్యి కొంత ముందుకు వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. అతను ఎక్విట్ అయిపోయాడు, వాళ్ళు బానే ఉన్నారు. అతను చేసిన తప్పకి ఇతనికి శిక్షణ పడే అవకాశం ఉంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే అంటే ఎక్విట్ అవ్వచ్చు, కన్విక్ట్ అవ్వచ్చు, అది డిస్క్రిప్షన్ ఆఫ్ ది కోర్టు. కాబట్టి కోర్టు ఖచ్చితంగా మెడికల్ ఎవిడెన్స్ పరిగణనలో తీసుకుంటుంది. బట్ సమ్వాట్ 50% ఛాన్సెస్ అయితే ఉంటాయి. అందుకని ఇట్లాంటి కేసెస్ లో మ్యాండేటరీ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ అనేది డిఫెక్టివ్ గా ఉన్నా సరే, ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు హాస్టైల్ చేశారు అంటే అక్కడ ప్రాసిక్యూషన్ ప్రొడ్యూస్ చేయాలి. మెడికల్ రికార్డ్ ని సీజ్ చేసినప్పుడు ఛార్జ్ షీట్ లో దాన్ని ఎంఓగా మార్క్ చేయించాలి అక్కడ. అప్పుడు ఎగ్జామిన్ చేస్తేనే డాక్టర్ని ఎగ్జామిన్ చేస్తారు, లేకపోతే చేయరు. అట్లాగే ఈ కేసెస్ లో ఏంటంటే టెక్నికల్ ఎవిడెన్స్, ఇప్పుడు పోక్సో అయితే అయిపోయినట్టే. రిమైనింగ్ కేసెస్ లో 498 లో జనరల్ గా ఏంటంటే ఒక వైఫ్ వచ్చి కంప్లైంట్ ఇస్తే ఆటోమేటిక్ గా కేసు కట్టేస్తారు. ఇదివరకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా లేదు, డైరెక్ట్ గా కట్టేసేవాళ్ళు. ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే కొంచెం పోలీసులు కూడా అప్డేట్ అయ్యి ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇద్దాం మ్యాండేటరీ అని. వాళ్ళు ఏం చేస్తారు, హస్బెండ్ ని, పేరెంట్స్ ని, వాళ్ళ కజిన్స్ ని, వాళ్ళ సిస్టర్స్ ని, వాళ్ళు వెదర్ దే ఆర్ రిసైడింగ్ అండర్ ది వన్ రూఫ్ ఆర్ నాట్, ఇదంతా అప్రస్తుతం. వాళ్ళకి కేసు కట్టేయడం, వాళ్ళ మీద ఒక ఎలిగేషన్ పెట్టేయడం, వాళ్ళని అక్యూజ్డ్ గా యాడ్ చేసేయడం. వాళ్ళకున్న రెమెడీస్ ఏంటంటే అది కేసు ఫాల్సా కాదని మనం ప్రూవ్ చేయాలి అనుకుంటే గనక డెఫినెట్ గా వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళకున్న రెమెడీస్ ప్రకారం FIR స్టేజ్ లో ఉంటే క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు హైకోర్టులో 482 CRPC ప్రకారం. వాళ్ళు క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకుని కన్సర్న్ జడ్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కనుక సాటిస్ఫై అయితే, అంటే ఇప్పుడు వాళ్ళు నేను US లో ఉంటానండి, వీళ్ళు నా మీద ఇట్లా ఫాల్స్ కేసు పెట్టారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే దే ఆర్ నాట్ రిసైడింగ్ అండర్ వన్ రూఫ్. క్రూయల్టీ చేశారు అంటే ఫిజికల్ క్రూయల్టీ అవ్వచ్చు, మెంటల్ క్రూయల్టీ అవ్వచ్చు, అది ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఫోన్ లో చేశారండి నన్ను అంటారు. ఫోన్ లో చేయంటే ఎవిడెన్స్ ఇదంతా. ఫోన్ లో చేశారంటే ఏ నెంబర్ వాడుతున్నారు మీరు ఆ టైంలో, వాళ్ళు ఏ నెంబర్ వాడుతున్నారు, ఏ నెంబర్ నుంచి మీతో మాట్లాడారు, ఇలా ఏంటంటే టెక్నికల్ ఎవిడెన్స్ వీళ్ళంతా కలెక్ట్ చేసేటప్పుడు ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది IO టు రిసీవ్ ఆల్ దీస్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ ఎదర్ విక్టిమ్ ఆర్ ఫ్రమ్ ది అక్యూజ్డ్. వాళ్ళు కంపేర్ చేసుకోవాలి ఇదంతా. ఏదో వాళ్ళు చేయమన్నారు కానీ ఫాస్ట్ గా 90 days లో కాకుండా 60 days లో 70 days లో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసేస్తే ప్రొసీజర్ ఎక్కడ ఫాలో అవుతారు? సో ఇవన్నీ చేసేటప్పుడు క్రిమినల్ కేసెస్ లో మాత్రం రీఇన్వెస్టిగేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. రీఇన్వెస్టిగేషన్ కన్సర్న్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దగ్గర మనం కంప్లైంట్ పెట్టుకోవచ్చు. 178 ప్రకారం మ్యాజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకుని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు చేయకపోతే హైకోర్టులో దానికి సపరేట్ రిట్ పిటిషన్ ఫర్ హోమ్ డిపార్ట్మెంట్ వేసుకుని
చేసుకోవచ్చు. అంటే రెమెడీస్ నేను చెప్పేది రెమెడీస్. అది. ఓకే సార్. అండ్ నిజంగానే క్రిమినల్ కేసెస్ లో అంటే ఇన్ని వేరియేషన్స్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా ఏంటంటే జనరల్ లీగల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. పబ్లిక్ ఏంటంటే నా మీద ఫాల్స్ కేసు అని వాళ్ళు సోషల్ మీడియాకి వచ్చేసి వాటికి వచ్చి నా మీద ఇట్లా ఫాల్స్ కేసు పెట్టారు, నేను ఏం చేయాలంటే ఎన్ని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా సరే ఇది యూజ్లెస్. అది వెన్ యు ఆర్ ఫాలోడ్ ఏ ప్రాపర్ ప్రొసీజర్, నీకు రెమెడీస్ ఏంటో తెలుసుకుని ఆ రెమెడీస్ ప్రకారం నువ్వు ప్రాపర్ అప్రోచ్ ఉంటే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు. అందరు అడ్వకేట్స్ ఒకలాగే ఉండరు. బట్ ట్రస్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. క్లయింట్ కి అడ్వకేట్ కి ట్రస్ట్ అనేది ఒక థింగ్ ఉంటది. ఆ ఏదైతే పర్టికులర్ ఆస్పెక్ట్ ఉంటుందో వాళ్ళు అది బియాండ్ చేసుకుని వెళ్తే ఏ అడ్వకేట్ ని నమ్మలేరు. ఇంకా జెన్యూన్ అడ్వకేట్ వచ్చిందంటే జెన్యూన్ లేని అడ్వకేట్ వచ్చిందంటే. అదే వెన్ ఇట్ కమ్స్ టు ఛార్జింగ్, అడ్వకేట్స్ కొంతమంది ఫీ ఎక్కువ ఛార్జ్ చేస్తారంటే ఎక్కువ చేస్తారంటే వాళ్ళకున్న నాలెడ్జ్ పరిధిలో చేస్తారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్. అంటే ఇలా కామన్ పర్సన్ ఎలా అంటే తక్కువ ఛార్జ్ చేస్తున్నారు, మంచిగా అవుట్పుట్ మంచిగా ఉండాలి, బట్ ఇది ఇట్లా వర్క్ మాత్రం అందరూ ఒకలాగా చేసేసారు. సరే ఏముంటుంది సార్, మీరు రిట్ పిటిషన్ వేస్తే లేదా కేసు ఫైల్ చేస్తే పిటిషన్ కోర్ట్ ఫీ ఇంతే ఉంటుంది, మీరు ఎందుకు ఇంత ఛార్జ్ చేసేది మా మైండ్ కి, మనిషికో లేకపోతే ప్రొసీజర్ కో కాదు. నార్మల్ గా ఏంటంటే వెన్ వీఆర్ టేకింగ్ డీలింగ్ విత్ ఎనీ కేస్, మనం ఏంటంటే దానికి కొంచెం తరోగా నాలెడ్జ్ తెచ్చుకొని దాని మీద ఎక్కువ అవగాహన తెచ్చుకుని చదువుకొని ప్రీవియస్ సైటేషన్స్ సుప్రీంకోర్టు నుంచి హైకోర్టు నుంచి ఈ అబ్జర్వేషన్స్ ఎట్లా ఉంటాయి అంటే ఈ సెక్షన్ ఇంక్లూడ్ చేస్తే ఈ సెక్షన్స్ లో ఏమేమి ఎక్విటీలు జరిగినాయి, ఏమేమి కన్విక్షన్ రేట్ ఎంత ఉంది కంపేర్ చేసుకోవాలి. ఇవన్నీ చదివినప్పుడు ఆ నాలెడ్జ్ ఉంటుంది. దాన్ని బట్టి ఎక్స్పీరియన్స్ ఆఫ్ అడ్వకేట్ ఈస్ మ్యాండేటరీ, అట్లాగే నాలెడ్జ్, ఈ రెండు కూడా ఉంటే అడ్వకేట్స్ ని సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఓకే. అండ్ చాలా డీటెయిల్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్.